రెడ్డి ఆ, ఒక 11 సీట్లే వచ్చినాయి. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డిని, ఆ. నీకు 11 సీట్లే వచ్చినాయి, మీకు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు, నేను ఎందుకు ఇస్తాను అంటున్నాడు. కరెక్టే 11 అంట. 11 వచ్చింది నాకు తెలుసు, అందరికీ తెలుసు జనానికి. 1,40,00,000 వచ్చినాయి ఆయనకు ఓట్లు. వీళ్ళు ముగ్గురికి ఎంత వచ్చినాయి చెప్పు, 4 కోట్లు. అది చెప్పండి, ఆ లెక్క చెప్పండి. మరి ఆ పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, నా మీద ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా నీకు ప్రతిపక్ష హోదా వద్దును, లేదంటే లేదంటున్నాడు. అంతా మాయ అంతా. అది ఎలక్షన్ మాయ జరిగింది. ఆ, ఈ మీడియాలో అవన్నీ తప్పులు అవన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కరెక్ట్ అంటారా, ఇవ్వకపోవడం మంచిదా, ఇస్తే మంచిదా? ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి. జగన్ ప్రతిపక్షం లోనకి రాపోయినా ఒకటే, బయట ఒకటే అసెంబ్లీలో. ఆయనే ప్రతిపక్షం. కానీ జగన్ భయపడే రావట్లేదని చెప్పి కొంతమంది మీడియా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఉమ్, చంద్రబాబు నాయుడు అప్పుడు ఎందుకు ఉన్నాడు? అప్పుడు జగన్ చేసేటప్పుడు అలిగొచ్చాడు దేనికి? నా పిల్లల్ని తిట్టారు, నన్ను కొట్టారని అసెంబ్లీలో ఎందుకు వచ్చాడు పెద్దోడుగా? మరి నాదేళ్ళ భాస్కర్రావు కూడా విన్నాడుగా. అది ఇదంతా మాయ చేశాడు చంద్రబాబు నాయుడు అని. అవన్నీ జనానికి తెలీదా ఎందుకు వచ్చాడు అప్పుడు? మరి కొన్ని మీడియా ఛానల్లో గట్టా టీడీపీ నాయకులు, కూటమి నాయకులు అంటున్నారు జగన్ మమ్మల్ని చూసి భయపడ్డాడు, అందుకే అసెంబ్లీకి రావట్లేదని చెప్పి అంటున్నారు. జగన్ పులండి రాష్ట్రానికి. అది చిత్తూరు మేక చంద్రబాబు నాయుడు. జగన్ దానికి ఆయనకు పోటీ చేస్తారేంది? దేనికైనా మగోడు. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉండేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పాలన అనవసరం. అది అంతా మాయే. అంతా ముగ్గురిని కలుపుకొని చేస్తున్నాడు ఆయన. ఒక్కడు చేయొచ్చుగా, సీనియర్ అని చెబుతున్నాడు. పార్టీ లేకుండా ఒక్కడు చేయొచ్చుగా. నా వల్ల కాదనేగా ముగ్గురు. అనుషాను నందాన్ని పట్టుకొని కాళ్ళు పట్టుకొని వెళ్ళి ఢిల్లీ వాళ్ళ ఉదయం తీసుకెళ్ళి మీరు పొత్తు లేకపోతే కుదరదని చెప్పాడు. మరి పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళ పాటు మా బంధం కలిస్తే చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు సీఎంగా ఉంటారు అంటున్నాడుగా. పవన్ కళ్యాణ్కి ఎందుకండి పార్టీ? అసలు ఎందుకు? జగన్ గురించి నేను పెట్టాను అని అంటున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అవడంట. అన్నయ్యాడు ఆయన అవటానికి ముఖ్యమంత్రి. వాళ్ళు జగన్ రానికుండా చేయటానికి నేను పార్టీ పెట్టాను అంటున్నాడు. తను ముఖ్యమంత్రి అవ్వటానికి కాదు అంట. అదే అంతేనా? అది